బాలయ్య బాబు గారిది మీరు పట్టారు ఇంకా చాలా చాలామంది హీరోల రెఫరెన్స్లు ఉంటాయి దీంట్లో 100%. కానీ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే బాలయ్య బాబు గారిది ఎవరు చేసినా కామెడీ అవుతుంది. అది బాలకృష్ణ గారు ఒక్కరికి చెల్లింది అంత పవర్ఫుల్గా చేయటం అది చేయటం. ఆయన ఎప్పుడు మనం ఏం చేసినా మనకు అలా అనిపిస్తుంది. ఆయన కానీ ఆగలేం మనం. బాలయ్యలాగా డైలాగులు చెప్తాం, క్లబ్లో జై బాలయ్య అంటాం. అది అంతే, అది ఆయనకే చెల్లింది. సో అలా అందరు హీరోలు, బాలయ్య బాబు గారు కాదండి, చాలామంది హీరోలు రెఫరెన్స్లు ఈ సినిమాలో ఉంటాయి. కానీ అంటే ఆయన స్పీచ్ని మీరు అలా చేయటం ఫ్యాన్స్ రిసీవింగ్ అది ఎక్కడ ట్రోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ స్పీచ్లో నా డైలాగ్ ఏం చెప్పలేదు. మీరు ఒకసారి చెక్ చేసి నాకు చూపించవచ్చు. ఇప్పుడు రాబిన్హుడ్లో సాంగ్, హుక్ సాంగ్, అది ఎంత కొద్ది కాంట్రవర్సీ అయిపోయింది. అవును, కేతికా శర్మ గారు. అవును. సో ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కేతికా గారు? సినిమాలు అలాంటివి ఉండవు. మీరు కూడా ఏదో పొరపాటున ఏదో వినేశారు. మేబీ మీరు ఇప్పుడు డబుల్ మీనింగ్ అన్నారు కదా, డబుల్ మీనింగ్ చచ్చిన ఉండవు, సంస్క్రిట్ ఉంటాయి ఎక్కువ. అది చాలామంది డబుల్ మీనింగ్ అనుకున్నారు. సో మరి ఇప్పుడు సంస్క్రిట్ నేను నేర్పమంటే కష్టం. అలాంటివి ఏమి ఉండవండి నా సినిమాలు, అసలు ఉండవు. అందులో ఆడవాళ్ళకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, మీ అందరికీ తెలిసిందే అది. సో ఏమి ఉండవు, అలాంటి సాంగ్స్ ఏమి లేవు.